హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఈ 3 పథకాలపై ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సంతకం చేయబోతున్నారు. ముందుగా ఏ పథకాలు రాబోతున్నాయి, గత ప్రభుత్వం నుంచి రద్దయిన పథకాలు ఏంటో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, చాలామంది అయితే వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు, వీడియోని లైక్ చేయడం లేదు, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కోసమైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనకి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా టీడీపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. చంద్రబాబు నాయుడు గారు 4వసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమం మనకి విజయవాడ దగ్గర గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర కేసరపల్లి ఐటీ పార్క్ దగ్గర అయితే ఈ ప్రమాణోత్సవం కార్యక్రమం అయితే జరగనుంది. ఇందుకు కేంద్ర మంత్రులు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇంకా చాలామంది సెలబ్రిటీస్ అయితే ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అయితే మనకి ప్రమాణ స్వీకారం రోజు ఏ పథకానికి సంబంధించి ఫైల్పై సంతకం చేస్తారనే దానిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మనకి గత ప్రభుత్వం అమలు చేస్తున్న 2 పథకాలను అయితే ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం అయితే రద్దు చేసింది. ఏపీలో కూటమి కనీ విని ఎరుగని మెజారిటీతో భారీ విజయం సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు ఈ పథకాలను ఎలా అమలు చేస్తారనేది రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఏపీలో కూటమి ప్రభుత్వానికి మరో 12 రోజుల్లో ఊహించని షాక్ అయితే తగలబోతుంది. అది ఆర్థిక రూపంలో. ఇక కూటమిలో మనకేంటంటే టీడీపీ ముఖ్యంగా చేసిన పదే ప్రచారం ఏంటంటే సామాజిక పెన్షన్లు ఇస్తున్నది 4,000 రూపాయలకు పెంచుతామని చెప్పి అయితే తెలిపారు. అలాగే మనకి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి గత ప్రభుత్వం 3,000 రూపాయల పెన్షన్ అయితే అందిస్తుంది. దానికి అదనంగా మరో 1,000 రూపాయలు జోడించి 4,000 రూపాయల పెన్షన్, అంటే మొత్తంగా 3 నెలలకి కలిపి 3,000 రూపాయల పెన్షన్ అదనంగా ఇస్తామని అయితే తెలిపింది. దీనికి సంబంధించి కూడా అయితే మనకి ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు సంతకం చేసే అవకాశం అయితే ఉంది. ఇది కాకుండా మనకేంటంటే మహాలక్ష్మి పథకం, ఇక మెగా డిఎస్సి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొదటి సంతకం. ముఖ్యంగా మనకేంటంటే మెగా డిఎస్సి నోటిఫికేషన్. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్కు అనుమతిస్తామని అధికారంలోకి రాగానే తొలి సంతకం దీనిపై పెడతామని చెప్పి మనకేంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు. అనుకున్న విధంగానే ఏంటంటే మనకి ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్పై అయితే ఫైల్పై తొలి సంతకం చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన అయితే ఇంకా వెలువడాల్సి ఉంది. ఇక ఏంటంటే మనకి మహాలక్ష్మి పథకం కింద ఏంటంటే ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరి మహిళలకు, అంటే అర్హత గల మహిళలందరికీ ఈ పెన్షన్ 1,500 రూపాయలు అయితే అందజేయనున్నారు. మనకేంటంటే సామాజిక పెన్షన్లు అయితే మనకేంటంటే 2 కేటగిరీలు 3 కేటగిరీల్లో ఇస్తున్నారు. వితంతువు, వికలాంగులు, అలాగే ఒంటరి మహిళలకు సంబంధించి పెన్షన్లు అయితే ఇస్తున్నారు. మనకి రెండో సంతకం వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అయితే ఉంటుంది. మనకి ఎన్నికలకు ముందు ప్రచారంలో భాగంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి గ్రామాల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఈ ప్రచారం బాగా వర్కౌట్ అయ్యి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మనకి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి రెండో ఫైల్పై ఈ సంతకం అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే ఈ యొక్క భూములు అనేది లాగేసుకుంటారనే ప్రచారం బాగా జరిగింది. ఈ నేపథ్యంలో ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని అయితే తెలిపింది. ఇక మనకేంటంటే పెన్షన్కి సంబంధించి కూడా ఏంటంటే మనకి ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి 3,000 రూపాయల పెన్షన్ గతంలో అయితే ప్రభుత్వం అందజేస్తుంది. అయితే తాము అధికారంలోకి వస్తే మాత్రం 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి తెలిపింది. అదేవిధంగా 3 నెలలకి కలిపి మనకి 3,000, అలాగే కొత్తగా పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తారన్నారు కనుక 4,000 రూపాయలు, ఈ 3,000 రూపాయలు, మొత్తంగా 7,000 రూపాయల పెన్షన్ అయితే టీడీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేయనుంది. నిజంగానే ఇది కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే మరో 15 రోజుల్లో ఆర్థిక వనరులు లేని నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ సర్కార్కి ఇది నిజంగానే ఒక పెద్ద సవాలనే చెప్పాలి. ఇక గత ప్రభుత్వంలో ఏదైతే పెన్షన్ కార్డులు అయితే ఉన్నాయో వాటిని రద్దు చేయబోమని చెప్పి యథావిధిగా లబ్ధిదారులను కొనసాగిస్తామని చెప్పి అయితే మనకి టీడీపీ ప్రభుత్వం తెలిపింది. ఈ లెక్కన ఏంటంటే మనకి రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికి అయితే పెన్షన్లు అందజేస్తున్నారు. మనకి 64 లక్షల మందికి 7,000 రూపాయల లెక్కనైతే చాలా మొత్తంలో ఆర్థిక వనరులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇలా పెన్షన్ను మరో 15 రోజుల్లో టీడీపీ కొత్త ప్రభుత్వం అమలు చేయడం అనేది అసాధ్యమైతే కొంతమంది అయితే తెలుపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మనకి టీడీపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చిన ఈ గవర్నమెంట్ అనేది లబ్ధిదారులకు పెన్షన్ అందజేయాలి. అవ్వాతాతలకు, అలాగే వృద్ధులకు, వికలాంగులకు. మనకి ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ హామీలో మనకి సైన్ చేసేది ఏంటంటే ఈ దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో, ముఖ్యంగా డయాలసిస్, కిడ్నీ పేషెంట్లు, అలాగే తలసేమియా వంటి బాధితులు ఎవరైతే ఉంటారో వారందరికీ ఏంటంటే మనకి 15,000 రూపాయలు అయితే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి కూడా ఫైల్పై సంతకం చేసే అవకాశం అయితే ఉంది.
ఇక ముఖ్యంగా ఏంటంటే మహాలక్ష్మి స్కీమ్, మనకి సూపర్ 6 స్కీమ్స్‌లో మెయిన్ పథకం ఏంటంటే మహాలక్ష్మి స్కీమ్. అలాగే ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో విజయవంతంగా ఉచిత బస్సు పథకం అమలు విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణంపై మనకి ఫైల్‌పై సంతకం చేసే అవకాశం కూడా ఉంది. ఈ ఉచిత బస్సు ప్రయాణం ఏంటంటే మనకి కొంతమంది చెప్తున్న వాదనలేంటంటే, మనకి రాష్ట్రంలో సరిపడా బస్సులు లేని కారణంగా ఉచిత బస్సు ప్రయాణం అనేది సాధ్యాసాధ్యాలపై గవర్నమెంట్ అనేది చర్చలు జరుపుతుంది. మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణానికి కావాల్సిన బస్సులు సమకూర్చుకోవాలి. తద్వారా బడ్జెట్‌లో మనకి ఏంటంటే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి కావాల్సిన ఎంత బడ్జెట్ అయితే ఉంటుందో దానికి అలొకేట్ చేయాల్సి ఉంటుంది. నిజంగానే ఇవన్నీ చాలా ఒక పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంటుంది టీడీపీ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఆర్థిక వనరులు లేని లోపంతో ఏంటంటే ఇలా జరగబోతుంది మనకి. ఇంకోటేంటంటే మనకి గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే మున్సిపాలిటీలు అలాగే గ్రామాల్లో, నగరాల్లో ఏంటంటే చెత్త పన్నును వసూలు చేసేవాళ్ళు. ట్యాక్స్ రూపంలో రూ. 10 నుంచి నెలకి రూ. 150 వరకు దాదాపు ఇలా 200,00,00,000 మేర గత ప్రభుత్వం ఏంటంటే చెత్త పన్నుల రూపంలో అయితే ట్యాక్స్‌నైతే వసూలు చేసింది. అయితే తాము అధికారంలోకి రాగానే చెత్త పన్ను ట్యాక్స్‌ను పూర్తిగా రద్దు చేస్తామని చెప్పైతే టీడీపీ ప్రభుత్వం తెలిపింది. ఈ ముఖాముఖిగా ఏంటంటే నగరపాలిక సంస్థలు, మేయర్‌లకు ఈ మేరకు ఆదేశాలు అందాయి. వెంటనే ఈ చెత్త పన్ను ఏదైతే ఉంటుందో అది రద్దు చేయాలని చెప్పి మనకి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, నగరపాలక సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ రాష్ట్ర ప్రభుత్వంలో మనకి కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వంలో ఏంటంటే ఈ చెత్త పన్ను అనేది వసూలు చేయబోరు. ఇది నిజంగానే ఒక గుడ్ న్యూస్. ఇంకోటేంటంటే మనకి బీసీ, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ వర్గాలకు చెందిన వారికి 50 ఏళ్లకే మనకేంటంటే పెన్షన్ అందజేస్తామని అయితే తెలిపారు. నిజంగా ఇది కూడా ఏంటంటే ఒక విప్లవాత్మక మార్పు. ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఇక ప్రచారంలో భాగంగా మనకి నెక్స్ట్ సంతకం వచ్చేసి ఏంటంటే వాలంటీర్లు ఉన్నారు. మనకి ఎవరైతే గత ప్రభుత్వంలో వారి ఆదేశాలకు అనుగుణంగా నడుచుకొని రాజీనామా చేశారో వారందరినీ తిరిగి తీసుకునే అవకాశం అయితే లేదు. కానీ ఎవరైతే గత ప్రభుత్వానికి నిలబడి అలాగే ఉన్నారో వారికి మాత్రం మనకేంటంటే రూ. 10,000 వరకు జీతాన్ని పెంచి, అలాగే వాలంటీర్లకు ప్రత్యేకంగా ఐటీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కిల్స్ కూడా అందజేస్తామని అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు వాలంటీర్ చాలా మంది చదువుకున్న వారు ఉంటారు. వారికి ఇచ్చే జీతమే కాకుండా మనకేంటంటే ఐటీ స్కిల్స్ గానీ, లేదా ఇంకేమైనా ఎక్స్‌ట్రా కరిక్యులర్ స్కిల్స్ ఇచ్చి పలు కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించాలని కూడా ప్రభుత్వం అయితే యోచిస్తుంది. దీనికి సంబంధించి కూడా మనకేంటంటే సంతకం చేసే అవకాశం అయితే ఉంది. మనకి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ 6 స్కీమ్‌లో భాగంగా మనకి ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక అఫీషియల్ నోటీస్ ఇంకా ఏం రాలేదు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కోసమైనా ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానిపై నేను మీకు ఎప్పటికప్పుడు వీడియోలు చేసి షేర్ చేస్తాను గైస్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.